హైదరాబాద్ గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో జరిగిన చోరీను పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన నేపాలీ దొంగలను అరెస్టు చేశారు. 7 కిలోల బంగారం, కిలోన్నర వెండి చోరీ చేశారని శేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లో నిందితులను అరెస్టు చేశామన్నారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ పని మనిషి దంపతులు లాకర్ ఓపెన్ చేసి నగలు అపహరించారంటున్న శేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ ఘటనను కంప్లైంట్ నమోదైన 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ ఇన్సిడెంట్కు సంబంధించి మాట్లాడదాం. ప్రజెంట్ మనతో డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, చోరీ ఎలా జరిగింది, నిందితులను ఎలా పట్టుకున్నారు, ఏం చెప్తారు? హిల్ రిడ్జ్ విల్లాలో జరిగిన చోరీ గురించి మనం చెప్తూ వచ్చాం నిన్న కూడా. దీంట్లో 6th రోజు అయింది. దాంట్లో ఒక తల్లి, తండ్రి, ఒక కొడుకు ఉంటారు. దాంట్లో ఇంట్లోనేమో ఒక పెద్ద చెస్ట్ ఉంటుంది. దాంట్లో వీళ్ళ గోల్డ్ ఆర్నమెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఈ ఇంట్లో ఒక 25-30 డేస్ నుంచి ఒక నేపాలీ జంట పనిచేయడానికి వచ్చారు. వాళ్ళు పెట్టుకున్నారు. వీళ్ళు లేనప్పుడు ఆ ఇంట్లోకి ఫ్రెంచ్ డోర్ బ్రేక్ చేసి లోపలికి రావటం, తర్వాత వాళ్ళకి ఆ చెస్ట్కి సంబంధించిన ట్రిక్కీ ఏంటంటే దానికి 2 కీస్ ఉంటాయి. ఏ కీస్తో అనేది తీయచ్చు. ఒకటి కొడుకు దగ్గర, ఒకటి తల్లి దగ్గర ఉంటుంది. ఆ తల్లి దగ్గర ఉన్న కీ ఆ పెద్ద క్యాష్ చెస్ట్కి దాని పక్కనే ఉన్న ఒక టేబుల్ మీద ఒక చెంబు ఉంది, సిల్వర్ది. ఆ చెంబులో పెట్టి ఉంటుంది ఈమె. ఎందుకంటే ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆమె కోసం పెట్టుకుంది అది. బహుశా ఈ నేపాలీ వాళ్ళు ఎప్పుడో చూసుంటారు ఈ నెల రోజులలో. ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆ కీతో మొత్తం లాక్ ఓపెన్ చేసి ఉన్న బంగారాన్ని మొత్తాన్ని కూడా తీసుకున్నారు. దాని మీద చెస్ట్, దాని మీద ఒక వినాయకుడు బొమ్మ, ఆ మెడలో కూడా ఒక గోల్డ్ చైన్ ఉంటుంది. అది కూడా తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. నెక్స్ట్ డే ఎప్పుడైతే వచ్చారో వీళ్ళు, మెయిన్ డోర్ లాక్ వేసే ఉంది, బ్యాక్ డోర్ కూడా లాక్ వేసింది. వాళ్ళకేం డౌట్ రాలే. కానీ నేపాలీ వాళ్ళు వెళ్ళిపోతే ఏదో అయిందేమో అని చెప్పి భయంతో గబగబా వచ్చి చూసుకుంటే కొడుకు రూమ్ లాక్ బ్రేక్ చేస్తుంది అన్నట్టు. వాళ్ళు లోపలికి వెళ్ళి చూసుకొని ఆ చైన్ ఒకటే పైకి పోయింది అనుకున్నారు. తర్వాత అది చెంబులో ఆ కీ ఉండాలి కదా అని ఎతికితే దొరకలే. మరి ఆమె ఇంకే వేరే మార్గం లేదు చెస్ట్ ఓపెన్ చేయడానికి. వాళ్ళ కొడుకుకి చెప్తే నిన్న వచ్చి చూశాడు. ఫస్ట్ ఆ చైన్ పోయింది కదా, దాని మీదే కంప్లైంట్ ఇచ్చారు. కేసు కట్టాము. మనం ఏదో 5 తులాల బంగారం పోయిందని, ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో చాలా పెద్ద ఎత్తున గోల్డ్ పోయిందని, అప్పుడు సిపి గారు, డీసీపీ, ఎస్ఓటీ, డీసీపీ క్రైమ్స్ వీళ్ళందరూ అక్కడికి రావటం, మా టీమ్స్ అన్ని కలిసి ఈ నేపాలీ వాళ్ళని ఎవరైతే తీసుకొచ్చి అక్కడ ఎంప్లాయీగా పెట్టారో అతన్ని, తర్వాత వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా వెంటనే రౌండప్ చేయటం, వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు, ఎక్కడ వాళ్ళు, వీళ్ళంతా కావాల్సిన సమాచారం అందరం కూడా త్వరగానే దాన్ని కలెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి ఇంతకుముందు నేపాలీ గ్యాంగ్లో దానికోసం ఒక స్పెషల్ టీం ఉంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ కూడా అక్కడి నుంచి వీళ్ళని పంపటం, తర్వాత దీని అందరితో కలిస్తే మనకు ఒక క్లారిటీ వచ్చేసింది ఏంటంటే వాళ్ళు ఎటువైపు పోవచ్చు, ఏ జిల్లా వాళ్ళు ఏ రూట్స్ తీసుకుంటారు అనేది. దాని మీద అప్పటికప్పుడే ఈ బీహార్లో పాట్నా, పంత్నగర్, ఈ 3 ప్లేసులకు కూడా మనం టీమ్స్ని పంపడం జరిగింది. నేపాల్లో పడిపోయి ఉంటారేమో, ఎందుకంటే దీంట్లో 2 ఛాలెంజెస్. ఒకటేమో హ్యూజ్ గోల్డ్ పోయి ఉంది, ఆ ప్రెషర్ ఉంటుంది. రెండవది 48 అవర్స్ తర్వాత కానీ మనకి ఈ క్లారిటీ వచ్చింది. అప్పుడు ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. బెస్ట్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ ఇది. సైబరాబాద్, హైదరాబాద్ సిటీ పోలీస్, ఇంకా వాళ్ళ నేపాల్ వెళ్ళటానికి ఇంకొక 3 గంటల ముందే పట్టుకోవటం, మొత్తం యాజ్ ఇట్ ఈస్గా కూడా గోల్డ్, సిల్వర్ అంతా కూడా రికవరీ చేయటం జరిగింది. ఈ మధ్యకాలంలో నేపాలీ గ్యాంగ్ ఇన్సిడెంట్లు వరుసగా చూస్తున్న సందర్భంలోనే క్విక్గా అఫెండర్స్ని క్యాచ్ చేసినటువంటి ఇన్సిడెంట్ అనేది ఉంది. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉపయోగించారు ఎస్కేప్ అవడానికి నేపాల్ వరకు? వీళ్ళు బహుశా కొంత ప్లాన్ ఉంటారు ముందు నుంచే. ఎందుకంటే వాళ్ళు లేనప్పుడు ఈ అఫెన్స్ జరిగిన రోజు ఎట్లా పోవాలి అనేది. ఆ రోజు మాత్రం వాళ్ళు ఆటో తీసుకొని వెళ్ళారు. ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళారు. అక్కడ ఇంకొక ఉమెన్ని కూడా అక్కడ ఎక్కించుకొని వాళ్ళందరూ కలిసి అరౌండ్ 6-6:30 మధ్యలో అయితే 8:30 ట్రైన్లో అక్కడ నుంచి ఆల్రెడీ మూవ్ కూడా అయిపోయినారు అన్నట్టు. అది ఏది మన 5 తులాస్ గోల్డ్ సంబంధించిన అప్పుడు వర్కౌట్ చేస్తే తెలిసింది అది. ఇప్పుడు రాంపూర్ ఎస్పీ గారు, తర్వాత మా లోకల్ డిఐ గచ్చిబౌలి నరేష్ గారు అక్కడ అందాజా 7.8 kgs గోల్డ్ ఉంది దాంట్లో. తర్వాత ఒక 1.5 kg సిల్వర్ ఉంది. 7.8 అంటే ఆటోమేటిక్గా రఫ్లీ 10 crores ఉండాలి.